తుమ్సి విలేజ్ నందు ఉన్నటువంటి అబకలదొడ్డి విలేజ్ హెల్త్ క్లినిక్కి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి నమస్కారములు సార్. అలాగే మా హెల్త్ సెక్రటరీ గారికి, అలాగే కలెక్టర్ సార్కి, అందరికీ విచ్చేసినటువంటి ఈ ఊరి ప్రజానీకానికి అందరికీ కూడా నా నమస్కారములండి. ఇప్పుడు సార్ ఈ విలేజ్ హెల్త్ ప్రొఫైల్ చెప్తాను సార్. నేను ప్రాజెక్ట్ గురించి చెప్పు, తర్వాత ఏం చేసావు చెప్పు. ఎస్ సార్, ముందు ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పు. ఐడియా ఉండేవాళ్ళు కరెక్ట్ గా చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి, లేకపోతే ఒక నిమిషం ఉండి మీరు నేను చెప్తాను కొద్దిగా పెట్టండి. ఇప్పుడు మెయిన్ గా అందరికి నమస్కారాలు, గ్రామస్తులందరికీ కూడా అభినందనలు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాను ఆ ప్రాజెక్ట్ సంజీవని అనేది మనకు చరిత్రలో, మైథాలజీలో, పౌరాణికంలో లక్ష్మణుడు మూర్చపోతే లక్ష్మణుడు కాపాడుకోవాలంటే రాముడు అడుగుతాడు ఏం చేస్తే కాపాడుకుంటానని. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు సంజీవని మొక్క తెస్తే ఆ ఔషధంతో కాపాడుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఎక్కడుంది, ఎవరు తెస్తారంటే అప్పుడు ఎవరైతే హనుమంతుడు ఉన్నాడో అప్పుడు ముందుకు వచ్చి నేను పోయి తీసుకొస్తానని వెళ్తాడు. అంటే స్వామి భక్తి ఉంది తప్ప ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు. నేరుగా వెళ్ళిపోతే ఏ మొక్కో తెలియకుండా అతను ఒక పర్వతం ఉంటే పర్వతాన్ని తీసుకొస్తాడు ఆ శక్తితో. అంటే గురు భక్తి, ఆ శక్తి ఒక పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అందులో నుంచి సంజీవని మొక్క తీసుకొని లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు. అప్పుడు ఆ విధంగా బతికించుకుంటారు. అందుకే సంజీవని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ఏంటంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు వచ్చే ఏదైనా అనారోగ్య సమస్య పైన ట్రీట్మెంట్ ఇప్పించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ బిల్ గేట్స్ ఉన్నాడు. ఆయన 99% ఆయన ఆస్తి అంతా పేద ప్రజల కోసం, ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం చేశాడు. ఆయన ముందుకొచ్చి నేను ప్రపంచంలో ఇక్కడ చూస్తున్నాను టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ ఉంది, ఈ రెండు ఉపయోగించి పేదవాళ్లకు మెరుగైన ఆరోగ్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వాలి, దానికి ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్గా తీసుకొని చేద్దామంటే నాకుండే అనుభవంతో సరే అని చెప్పి ఒప్పుకున్నాం. ఇద్దరం కలిసి చేస్తున్నాం. అంటే 3 విషయాల్లో చేస్తున్నాం. 1 ఆరోగ్యం, 2 వ్యవసాయం, 3 చదువు. ఈ 3 విషయాల్లో చేస్తున్నాం. ఇక్కడ వచ్చే కొద్దిగా ఆరోగ్య విషయంలో టాటా ఉన్నారు, ఒక రెస్పెక్టబుల్ కంపెనీ. టీసీఎస్ ఉంది, వాళ్ళ ఐటీ విభాగం. వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోలార్లో చేశారు. ఆ కోలార్లో చేసిన అనుభవం, బిల్ గేట్స్ ఇచ్చే గైడెన్స్, నేను కూడా ఉండే అనుభవంతో క్రోడీకరించి ఈరోజు డిజిటల్ హెల్త్ రికార్డ్స్, మీ ఆరోగ్యం మొత్తం కంప్యూటరైజ్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్కి, జిల్లా లెవెల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎన్టీఆర్ వైద్య సేవలో మీకు ఎవరికైనా ఖర్చులు ఇచ్చుంటుంది కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ ఆ ప్రోగ్రాంలో కొంతమందికి ఇచ్చారు. ఆ రికార్డ్స్ అన్నీ తీసుకొని మీ బేస్ డేటా తయారు చేశాం. ఎవరెవరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీ యొక్క యుఏఐడి అంటే మీ యొక్క ఆధార్ ఉంది, ఆధార్తో లింక్ చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరిది లింక్ చేసి తద్వారా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేశాడు, 900 వెహికల్స్ పెట్టాం. 104 ఆ 900 వెహికల్స్ను పంపించి మన నియోజకవర్గంలో 3,30,000 మంది ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళందరి క్లినికల్ టెస్టులు చేశాం. అంటే బ్లడ్ టెస్ట్ చేసి 42 పారామీటర్లు చూసాం. ఆ 42 పారామీటర్లు చూసి మీకు ఎలాంటి ఇది ఉంది, కొంతమంది
రిస్క్లో ఉన్నారు, అంటే మీకు కొంతమందికి షుగర్ సిమ్టమ్స్, అనీమియా, లేకపోతే ఇంకా ఈ ఊర్లో చూస్తే ప్రధానంగా ఒక 6-7 సమస్యలు వచ్చాయి. 6-7 సమస్యలు ఉండే వాళ్ళందరినీ కేటగరైజ్ చేశాం. ఈరోజు చూస్తే ఇక్కడికి వచ్చి అనీమియా ఒకటి, బ్లడ్ ప్రొఫైల్ ఒకటి తీసుకున్నాం, డయాబెటీస్ అంటే షుగర్ ఉండేవాళ్ళు, కిడ్నీ సమస్య ఉండేవాళ్ళు, ఇంకొక పక్కన గుండె జబ్బు, గుండె సమస్య ఉండేవాళ్ళు, ఇంకొకరికి లివర్ సమస్య ఉండేవాళ్ళు. ఈ ఊర్లో ఉండేది ఈ 6 ప్రధానంగా ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్ చేశాం. ఎవరెవరికి ఉందో వాళ్ళ పేర్లన్నీ కూడా అనలైజ్ చేశాం. అనలైజ్ చేసి మీది టెస్ట్ చేసిన తర్వాత బెస్ట్ డాక్టర్స్ని పెట్టి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొని మీ బాడీకి ఒక్కొక్కరికి తీవ్రతను బట్టి ఉంటుంది. కొంతమంది ఎక్కువ తీవ్రత ఉంటుంది, కొంతమందికి లైట్గా ఉంటుంది, కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, కొంతమంది బార్డర్ లైన్లో ఉన్నారు. దీనికి మీరు ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి జీవన లైఫ్ స్టైల్స్ అంటే మీరు జీవించే విధానాలు, లేట్ నైట్ ఉండడం, హార్డ్ వర్క్ చేయడం, అలాంటి ఉంటే ఎట్లా ఉండాలి, లైఫ్ స్టైల్స్ ఎట్లా, తాగే వాళ్ళు ఉంటే తాగకుండా ఉండకపోతే వచ్చే ప్రమాదాలు అవి చెప్పడం. అదే సమయంలో ఇంకొక పక్కన మెడిసిన్ కూడా ఇవ్వడం, మందులు ఇవ్వడం. ఇవన్నీ చూసిన తర్వాత మీ ఆరోగ్యాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కరిని బట్టి. దాన్ని బట్టి మళ్ళీ మందులు ఇస్తారు. మందులు ఇచ్చి ఏఐ ద్వారా మీ ఆరోగ్యం కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటాం. ఒకరోజు మందులు ఇచ్చేసి వదిలిపెట్టాం, మళ్ళీ మానిటర్ చేస్తాం, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏఎన్ఎంలు వస్తారు, వాళ్ళు కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా మధ్యలో ఏదైనా అయితే మళ్ళీ వచ్చి కన్సల్ట్ చేస్తారు, మీరు హాస్పిటల్కి వెళ్తారు. ఈ విధంగా మీ ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ప్రయత్నంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రాజెక్టు ఈ సంజీవని ప్రాజెక్ట్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కానీ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. రావడానికి కారణం ఏంటి? మనం తినే తిండి, మనం ఉండే పరిసరాలు, మనం పీల్చే గాలి, అదే మరి మనం ఆలోచించే విధానం. కొంతమంది ఒకే విషయం ఆలోచించి ఆ ఆలోచనలు పిచ్చెక్కుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఎవరిని చూసినా కోపడడం, లేకుంటే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా గైడ్ చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కొన్ని దిక్కల్లో మీరు చూస్తే మనం యూరియా వేస్తారు పొలాలకి, యూరియా ఎక్కువ వేస్తే, లేకుంటే నైట్రోజన్ కెమికల్ ఎరువులు ఎక్కువ వేస్తే అది తింటే క్యాన్సర్ వస్తుంది. ఆ పొల్యూషన్ వాతావరణం నుండి ఆ గాలి పీలిస్తే క్యాన్సర్ వస్తుంది. అవి కూడా చేసి అర్లీ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే ఈజీగా క్యూర్ అవుతుంది. లేట్ అయితే స్టేజ్ 3కి 4కి వెళ్ళిపోతే ఇంక నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. అది మన చేతుల్లో ఉండదు. ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. మొట్టమొదటిసారిగా మీలో ఒక అవగాహన రావాలా, చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి, మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ఇది జరిగితే మనకు రాబోయే రోజుల్లో మీకు మీ ఆరోగ్యానికి డోకా లేకుండా కొంతవరకు బాగా ఉంటుంది. లేనిది ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని సమస్యలున్నా ఆరోగ్యంగా ఉంటే దానికంటే మహాభాగ్యమే లేదు. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఒక్కోసారి తెలుసో తెలియకుండానో అనారోగ్య సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం రాకుండా ఉండడం అన్నింటికంటే మంచిది. ఒకవేళ వచ్చినప్పుడు తొందరలో డిటెక్ట్ చేసుకొని తక్కువ మందులతో మనం బయటపడితే దానివల్ల మనకి ఇబ్బందులు ఉండవు. వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మన కుప్పంలో ఓపెన్ చేశాను. చిత్తూరు ఇది కుప్పం అయింది. ఇప్పుడు చిత్తూరు మొత్తం ఈ ప్రయోగం చేస్తున్నాం. ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తం చేస్తాం. మన దగ్గర 80,000 మంది మెడికల్ రికార్డ్స్ తయారు చేశాం, క్లినికల్ టెస్టులు చేశాం. ఇప్పుడు జపాన్ నుంచి ఒక టెక్నాలజీ పంపించారు, అది కొన్ని గ్రామాల్లో చేస్తున్నాం. ఆ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే మీరు ఎక్స్రే కావాలన్నా, సిటీ స్కానింగ్ కావాలన్నా హాస్పిటల్ పోవక్కర్లా, మీ ఇంటి దగ్గర తీసేసుకోవచ్చు.
అది కూడా వచ్చే టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఒక సూట్ కేసు తీసుకొచ్చి అక్కడే తీసుకొని అవన్నీ అప్డేట్ చేస్తే డాక్టర్ ఆన్లైన్లో వచ్చి మీకు గైడ్ చేస్తాడు ఇంటి దగ్గరనే. అది కూడా వస్తూ ఉంది. అలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని తీసుకొస్తున్నా, నాలెడ్జ్ తీసుకొస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ని మీకు ఇస్తా, అది తొందరలో ఉంటుంది. ఏఐ డాక్టర్ ఉంటే మీ ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం తినాలి, ఎప్పుడు తినాలి, ఏం చేయాలి, మందు వేసుకున్నావా లేదా అన్నీ కూడా రిమైండ్ చేస్తూ ఉంటుంది. మీరు అడుగుతూ ఉంటే చాలు దాన్ని అది చెప్తూ ఉంటుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమం ఇది. మీరు సహకరిస్తే అన్నీ జరుగుతాయి. మీరు కానీ రిసిస్ట్ చేస్తే మీకు నష్టం, నేను అనుకున్న ఇది జయప్రదం కాదు. అందుకనే మీకు చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, సో మీ ఈ యొక్క మన అవకల దొడ్డి గ్రామంలో సార్ ఈ సంజీవిని భాగంగా ఇక్కడ మొత్తం జనాభా 4833 అయి ఉంటే సంజీవిని ప్రోగ్రాం భాగంగా సార్ మెడికల్ రికార్డ్స్ 4584 మందిది, సుమారుగా 96% మందికి ఎలక్ట్రానిక్ రికార్డ్ తయారు చేయడం జరిగింది సార్. వాళ్ళందరికీ ఆబా ఐడి ఇచ్చారు సార్. అట్లానే ఈ ఏదైతే రక్త పరీక్షలు జరిపించారో 42 రకమైనటువంటి టెస్టులు చేశారు సార్. అది ఇక్కడ 620 మందికి చేయడం జరిగింది సార్. ఆ 620 మందిలో చూస్తూ ఉంటే హై క్రిటికల్ అంటే మరీ కొద్దిగా ప్రమాదం ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు 35 మంది ఉన్నారు. కొద్దిగా మోడరేట్గా అంటే ఇంకా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని 207 మంది ఉన్నారు. పర్వాలేదని అనుకోవాలంటే 194 మంది ఉన్నారు. అండ్ పూర్తిగా స్వస్థంగా ఉన్నటువంటి వాళ్ళు 143 మంది ఉన్నారు. అయితే వీళ్ళ అందరినీ ఇప్పుడు సంజీవని భాగంగా ఎవరైతే మరి వాళ్ళకి ఎక్కువ కొద్దిగా ప్రమాదం ఉందో లేకపోతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళందరికీ ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. సంజీవని భాగంగా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలో, ఎట్లాంటి వాళ్ళు విషయాల్ని జాగ్రత్త తీసుకోవాలో అని అన్నిటి గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లానే హైపర్ టెన్షన్ అంటే బీపీ మరియు షుగర్ గురించి స్క్రీనింగ్ చేస్తూ ఉంటే సార్ ఈ మన గ్రామంలో 52 మందికి బీపీ ఉన్నట్టుగా, అట్లానే 58 మందికి డయాబెటీస్ ఉన్నట్టుగా, బీపీ మరియు డయాబెటీస్ 2 ఉన్నట్టుగా 67 మందికి, మొత్తం మీద 177 మందికి బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇవి ఉన్నట్టుగా తెలిసినాయి. అట్లానే ఇద్దరికి ఓరల్ క్యాన్సర్ కూడా ఉంది. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే సంజీవని భాగంగా టాటా వారి సహకారంతో మీ అందరికీ ఫోన్ రావడము, మీకు అన్ని రిపోర్ట్లు ఇవ్వడము, ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి కదా అండి, మీకు ఇవ్వడం జరిగింది. సో వాటి భాగంగా సార్ కొంతమంది మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి టెస్ట్ జరిగిందో, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమాచారాలు ఇచ్చారని మీ ముందర వచ్చి మాట్లాడతారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, లక్ష్మమ్మ గారు ఉన్నారు మరియు వాళ్ళ కొడుకు రమేష్ బాబు గారు ఉన్నారు. రమేష్ బాబు ఏం పేరండి మీ పేరు? మీరు వచ్చి చెప్తారా ఒకసారి ఏ రకంగా టెస్ట్ చేశారు, ఏం జరిగింది అనేది? ఇక్కడ కూర్చొని మాట్లాడవచ్చు మీరు. సార్ రక్త పరీక్ష చేసినారు సార్. అక్కడికి వచ్చేయండి. 42 రకాలుగా రక్త పరీక్ష చేసినారు. మా మదర్కి వచ్చిందాను, రిపోర్ట్లంతా వచ్చింది. రిపోర్ట్ వచ్చినాక సంజీవిని వాళ్ళు వచ్చి ఫోన్ చేసినారు నాకు. మా మదర్కి వచ్చిందాను, లివర్ వచ్చిందాను, ఇదిగా ఉంది అని ఫోన్ చేసినారు. అపాయింట్మెంట్ వచ్చి రాళ్ళబుదుగురికి ఇచ్చిన్నారు. మండే వచ్చి పొమ్మని చెప్పినారు సార్. రాళ్ళబుదుగురు సార్, పిహెచ్సి సార్. పిహెచ్కి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా మీరేంటి టాటా వాళ్ళేంటి ఇప్పుడు ఎట్లా ఈ డిసీజ్ ఈ రికార్డ్ ఒకసారి మీ దాంట్లో చూసి నాకు చెప్పండి, ఏంటి వాట్ ఇస్ ది పొజిషన్? చూస్తూ ఉంటే సార్ బిలిరూబిన్ అనేది 0.3 వరకు ఉండాలి. మీరు ఎవరు చెప్తారు? నువ్వు నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్, నువ్వు డాక్టర్ అయితే పర్వాలా, నువ్వు ఐటీ బాగా చెప్తావు, కానీ టెక్నాలజీ టెక్నికల్ నువ్వు డాక్టర్ అమ్మా. I don't speak Telugu. ఓకే, నువ్వు డిఎంహెచ్ఓ. సార్ నమస్కారం సార్. మన ముని లక్ష్మమ్మ గారికి ఈ బిలిరుబిన్ 0.8 ఉండాలి సార్. యాక్చువల్గా ఇది క్యాల్కులేటెడ్ 0.3 అనేది వచ్చినది సార్.
అది బిలిరుబిన్ లెవెల్స్ బాగా పెరిగాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్లు దెబ్బతిన్నాయి, లివర్ ఫంక్షన్ దెబ్బతినిందమ్మా మీకు అని చెప్పడం జరిగింది సార్. మన యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ దానిలో చేశారు సార్. వీటిల్ని రిపోర్ట్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. సో ఇక్కడ ఏఎన్ఎం ఎవరు? ఇక్కడ ఈ ఊర్లో ఏఎన్ఎం కానీ వీళ్ళ చూసే కన్సర్న్ ఇక్కడ తుమ్సి ఉప కేంద్రం కూడా ఉంది కదమ్మా, నువ్వు చూస్తున్నావు కదా, ఏంటి నీ ఐడియా ఏంటి చెప్పు, నువ్వేగా చూసావు. పేషెంట్ నమస్తే సార్. గట్టిగా అటు చూసి మాట్లాడు, దగ్గర పెట్టుకో మైక్. యాక్చువల్లీ ఏమంటే తనకి మునలక్ష్మమ్మ గారికి ఈ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాతే తనకి ఏం డిసీజ్ ఉంది అని తెలిసింది. మన ఈ సంజీని వాళ్ళు మా దగ్గరికి రాకముందే వాళ్ళకి రిపోర్ట్స్ ద్వారా ఫోన్ చేసి తనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొంచెం బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి రాళ్ళబుదుగురు పిహెచ్సిలో చూపించుకోమని చెప్పారు. తర్వాత వాళ్ళకి ఇది కూడా అర్లీగా వాళ్ళ చేసిన టెస్ట్ ద్వారానే వాళ్ళకి. అంటే అమ్మా ఇప్పుడు మీకు ఎట్లా డేటా ఎట్లా వచ్చింది వల్నరబిలిటీ అని? సార్ మేము స్క్రీనింగ్ చేసాం సార్. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఇంత మునుపు హాస్పిటల్కి వచ్చింది ఆవిడ? ఎస్ సార్, వచ్చారు సార్. వచ్చారు. ఏ విషయం మీద వచ్చావమ్మా నువ్వు హాస్పిటల్కి? నువ్వు ఎప్పుడు నా హాస్పిటల్కి వచ్చిందా మీ అమ్మ? రూమ్ కాలుతుందని చెప్పి గ్యాస్ట్రిక్ అని చెప్పి వచ్చింది, ఒకసారి వచ్చింది. సార్ ఇక్కడే సార్ మాకు ఇదే ఊరు కాబట్టి వచ్చింది అనమాట. అప్పుడు చూసినప్పుడు మీ రికార్డు ఉంది కాబట్టి మా వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఇది బయటపడింది, అంతే కదా? ఓకే. మాకు వచ్చే కొలెస్ట్రాల్ వచ్చిందాను ఎక్కువ ఉందని చెప్పినారు సార్. షుగర్ ఏంటమ్మా చూసావమ్మా ఆయన రికార్డు? చూసి చెప్పు. సార్ ఈయనకి రమేష్ బాబు గారికి టోటల్ కొలెస్ట్రాల్స్ 200 వచ్చింది సార్. అలాగే అది 200 లోపల ఉండాలి సార్. అలాగే ట్రైగ్లిజరైడ్స్ 150 లోపల ఉండాల్సి ఉంటే 290 వచ్చింది సార్. అవి రెండు కూడాను హై డెన్సిటీ లైపోప్రోటీన్ కూడాను 40లో 3 ఉన్నది సార్. సో ఇవి ఫైండింగ్ చేసుకొని దీనివల్ల వీళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఇది చూసారమ్మా, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, బయట ప్రపంచానికి కూడా ఇది ఇంపార్టెంట్. ఇది ఈ కుటుంబం ఎప్పుడు ఇక్కడికి రాలేదు, కానీ నువ్వు వచ్చావు ఒకసారి హాస్పిటల్కి? వస్తావు, నువ్వు కూడా వస్తావు. షుగర్ ఉంది, షుగర్ కోసం వస్తే ఇప్పుడు ఇది కూడా బయటపడింది. అది ఇప్పుడు మనకంతా కూడా ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళందరికీ క్లినికల్ టెస్టులు చేశాం. అందులో చేసినప్పుడు ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అవన్నీ బయటపడుతున్నాయి. ఆ బయటపడినప్పుడు దానికోసం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మంచి డాక్టర్లకు చూపించి మీకు ఎలాంటి మందులు ఇవ్వాలనో ఆ మందులన్నీ ప్రిస్క్రైబ్ చేసి మళ్ళా 3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా ఏఎన్ఎం కానీ 3 నెలలకు ఒకసారి చేసి ఇప్పుండే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. మీకు పై ఉండే మంచి డాక్టర్లు, స్పెషలిస్టులు కానీ సూపర్ స్పెషలిస్టులు కానీ అలాంటి వాళ్ళందరినీ పెట్టి ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి మీకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాం. అది ఇప్పుడు మీరు 2 కేసులు మీరు చూశారు. ఆవిడ అప్పుడప్పుడు వచ్చి నాకు మంటుంది, కడుపులో మంటుంది అని ఆవిడ చెప్తే ట్రీట్మెంట్ ఇచ్చారు. అది ఊరికే మాటల్లో ఆవిడ అడిగింది కాబట్టి ఇచ్చారు. ఈయన ఇక్కడికి వచ్చి నాకు షుగర్ టెస్ట్ల కోసం వచ్చేవాడు. ఇప్పుడు మొత్తం బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మిగిలినట్టు కొన్ని వచ్చాయి. అవన్నీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. ఇంకొకరిద్దరు చూద్దాం. ఒక అనీమియా ఉండేవాళ్ళు కూడా ఒకరిని పిలిపించండి. అనీమియా ఉండేవాళ్ళు ఒకరిని పిలిపిస్తే ఏం చేయాలో వాళ్ళకి గైడెన్స్ ఇద్దాం. రఫ్గా 42 మంది అనీమియా డెఫిషియన్సీ ఉన్నారా? ఎక్కడ కాదు, ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో? 7 మంది, 6 మంది, 6 మంది అనీమియా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు ఒకసారి లేమనండి, పేర్లు చెప్పండి. ఇది అయినాక
సుబ్రహ్మణ్యం. సార్ నమస్తే సార్. సార్ మా పేరు సుబ్రహ్మణ్యం, బీకొత్తూరు, శాంతిపురం మండలం. సార్ నాకు 25 ఏళ్ళు ఇంకా షుగరు బీపీ ఉంది సార్. శాంతిపురం గవర్నమెంట్ హాస్పిటల్కి నెల వచ్చి టెస్ట్ చేసుకుని షుగర్ బీపీకి టాబ్లెట్ తీసుకొని వెళ్తా ఉన్నాను సార్. ఒక టైం ఎక్కువ ఉంటే ఇక్కడ ఆశా సిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినారు. బెంగళూరు డాక్టర్ టీవీలో వచ్చి చెప్తారు ఏ సమస్య ఉంటే మీరు చెప్పుకోండి అని అపాయింట్మెంట్ ఇస్తే వచ్చినాను 2-3 టైము. సార్ మాట్లాడినాడు, ట్రీట్మెంట్ ఇచ్చినారు. రెండో టైం మళ్ళీ టాబ్లెట్ మార్చిస్తే దాని ప్రకారం నేను వాడుతూ ఉన్నాను. బాగుంది ఆరోగ్యము. మళ్ళీ ఇక్కడ సజీవ సార్ గారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, ఆరోగ్యం ఎట్లుందో, ఎట్లా ఏం తినాలా, ఎట్లా ఏమైనా ఎక్కువ ఉంటే ఫోన్ చేయండి, మేము సలహా ఇస్తామని చెప్తూ ఉంటారు. దాని ప్రకారం నడుచుకుంటా ఉంటాం సార్. బాగుంది సార్ ఆరోగ్యం ఇప్పుడు. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ కన్సల్టేషన్ ఇప్పించారు సార్ ఈయనకి బెంగళూరులో డాక్టర్ గారితో. అదే ఎండోక్రైనాలజిస్ట్ అదే అపాయింట్మెంట్ సిస్టర్ గారు ఇస్తే బెంగళూరు డాక్టర్ టీవీలో వచ్చి 2-3 టైం అపాయింట్మెంట్ ఇచ్చినారు. ఆ సార్ దగ్గరికి కలిసినాము. ఆయన చెప్పినాకనే మళ్ళీ టాబ్లెట్ మార్చినాకనే కొంచెము ఆరోగ్యం బాగుంది, నార్మల్గా ఉంది. షుగర్ బీపీ సార్ నార్మల్ అవన్నీ చూసుకొని టాబ్లెట్స్ అవన్నీ కరెక్ట్ గా తీసుకోండి. తీసుకుంటాను సార్. ఇప్పుడు ఫుడ్ కూడా కరెక్ట్ గా ఫాలో అవుతున్నా? అవుతాను సార్. తిండి విషయాల్లో కూడా ఏం తినాలి అవన్నీ చెప్పినారు సార్. కొంత ఇంప్రూవ్ అయిందా? అయింది సార్. ఓకే సార్. గుడ్. ఇప్పుడు ఇక్కడ 6 మంది వీళ్ళు ఉన్నారు, అనీమియా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి, చదవనండి. ఓకే సార్, సెలవు సార్. ఓకే ఓకే బాబా. అనీమియా వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? ఎవరు వచ్చి అమ్మా మాట్లాడు. ఒకరిని ఎగ్జాంపుల్ చూపించండి. మీ పేరు చెప్పండి. దమ్మా శిరీష, ఏం పేరమ్మా? వెళ్ళమ్మా, పైనకి వెళ్ళి కూర్చో. ఎక్కగలవా తల్లి? చెప్పులు వేసుకొని నేను ఇస్తానమ్మా సపోర్ట్. రామా చెప్పమ్మా. కూర్చోమ్మా, కూర్చోమ్మా, చెప్పమ్మా. మాది తులసినేనిపల్లి. బ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి మాకు ఇక్కడ టాబ్లెట్ ఇస్తున్నారు. అంగన్వాడీలో కూడా అన్ని స్టిక్ అంతా వస్తూ ఉంది. ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? ఎప్పటి నుంచి వచ్చింది నీకు ఇది టాబ్లెట్లు? ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు? 3 నెలల నుంచి సార్. 3 నెలల నుంచి. ఎప్పుడు ఫస్ట్ టైం నీకు మొదటిసారిగా బయటపడింది? నువ్వు వచ్చావా లేదంటే ఎట్లా? డాక్టర్ ఎట్లా ఐడెంటిఫై చేశారమ్మా మీరు? మైక్ తీసుకోమండి. Sir, by Nisha, they are eligible couples from my side, sir. We are testing that, మేము వాళ్ళని టెస్ట్ చేస్తాం సార్. విలేజ్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాం సార్. అడిగినప్పుడు తనకి పీరియడ్స్ ముట్టు ఎప్పుడు నిలిచింది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి మేము నిక్షయ్ కిట్ ఇచ్చి వాళ్ళతో చెక్ చేపించిన తర్వాత మేము ఆర్సీహెచ్ పోర్టల్లో ఎంటర్ చేస్తాం సార్. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంటర్ చేసేటప్పుడే వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేపించి తర్వాత పిహెచ్సికి రెఫర్ చేస్తాం సార్, మెడికల్ ఆఫీసర్ మేడంకి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి? అప్ టు డెలివరీ అండ్ దెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా వి విల్ గివ్ సార్. అంటే టాబ్లెట్స్ అండ్ ఫుడ్ లేకుంటే టాబ్లెట్ సరిపోతాయి? ఫుడ్ కూడా మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్స్ కూడా చెప్తాం సార్. దాంతో పాటు టాబ్లెట్స్ కూడా సప్లిమెంటేషన్, టాబ్లెట్ సప్లిమెంటేషన్ కూడా చేస్తాం సార్. ఓకే. ఈ అమ్మాయి ఏ స్టేజ్ లో ఉంది రిపోర్ట్ల ప్రకారం? అనీమియా సార్. అనీమియా ఏ స్టేజ్ లో ఉంది సార్? మోడరేట్ సార్. మోడరేట్. ఎస్ సార్. ఓకే. సివియర్ గా లేదమ్మా, మోడరేట్ గా ఉంది. నువ్వు టాబ్లెట్లు తీసుకుంటే తొందరలో ఇది అవుతుంది. అయితే నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి, గర్భవతి కాబట్టి నువ్వు అది అయ్యే వరకు, డెలివరీ అయ్యే వరకు తీసుకోవాలి. జాగ్రత్తగా చేసుకుంటే ఈజీ అవుతుంది. లేకుంటే నీకు దీనివల్ల రేపు రాబోయే రోజుల్లో ఈజీగా డెలివరీ కాదు. నువ్వు కానీ దీన్ని కానీ అశ్రద్ధ చేస్తే అప్పుడు సమస్యలు వస్తాయి. ఇప్పటి నుంచే జాగ్రత్త చూసుకుంటే ఏ సమస్య ఉండదు. ఓకే అమ్మా, గుడ్. సార్ అట్లానే ఇంకా ఏదైతే 2 కార్యక్రమాలు అటు వెళ్ళవచ్చు. ఇట్రామ్ ఎన్నికి వచ్చి మెట్లు ఉన్నాయి చూడమ్మా. కేర్ అండ్ గ్రో మరియు మైనా మహిళ వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడ. సో మైనా మహిళ కింద ఎట్లా అయితే ఇక్కడ 2 విషయాలు.
అనిమియా 6 మంది ఉన్నారు. ఒకసారి లేచి నిలబడుకుంటారమ్మా. మీ 6 మంది అనిమియా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండేవాళ్ళు ఒకసారి ఉంటే పేరు చదవండి. 6 మంది పేర్లు. అనీమియా లిస్ట్ ఉందా? మంజులా, శారదా, ఆర్ లక్ష్మీదేవి, పి మంజుల, జిసి శారద. ఎవరు లేరమ్మా? ఎవరు లేరా? ఓకే. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు డయాబెటిక్ ఉంది, షుగర్ వచ్చిన వాళ్ళు వీళ్ళు 130 ఎంతమంది ఉన్నారు? 19 130? 19. 19 మంది పేరు చదవండి. 19 మంది పేర్లు. మనం ఏం సిగ్గుపడక్కర్లేదు. ఆరోగ్యం బాగాలేకపోతే సిగ్గుపడితే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా ఓకే ఇది వచ్చేది, దాన్ని ఎట్లా మనం క్యూర్ చేసుకోవాలి, ఎట్లా మందులు ప్రాపర్గా తీసుకోవాలి అని మనం ఆలోచించుకోవాలి. అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఇది కొత్త కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నాయా పేర్లు? ఫర్ ఎగ్జాంపుల్ వీరభద్రప్ప గారు ఉన్నారు సార్, మరియు వి ఆశీర్వాదం గారు ఉన్నారు. ఆశీర్వాదం ఉన్నారు. అక్కడ రామూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి, నువ్వేనా రామ్మూర్తి? చెంగలరప్ప గారు కూడా ఉన్నారు. టాబ్లెట్ తింటున్నావు నువ్వు? మైక్ ఇవ్వండి. అక్కడ తింటున్నావా? ఎన్ని రోజులు తింటున్నావు? ఇస్తారు, మైక్ ఇస్తారు. ఆ మైక్ తీసుకో, అది తీసుకో మాట్లాడు. సార్ ఒక సంవత్సరం నుంచి తింటా ఉన్నాను సార్. 1 సంవత్సరం తీసుకుంటున్నావు. ఎప్పుడు క్రమం తప్పకుండా తీసుకుంటున్నావా? చూసుకున్నాను సార్, మాసులు ఇస్తా ఉన్నారు, తింటా ఉన్నాను సార్. ఓకే, కూర్చోండి. అయితే మీరు ఎప్పటికప్పుడు ఫాలో కాండి, మన వాళ్ళు చెప్తారు. దానివల్ల నీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, చేస్తారు. సరే సార్. థ్యాంక్ యూ. మంచిదేనా? కూర్చోండి. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఈ పేషెంట్కి యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ తరఫున బ్లడ్ టెస్ట్లు కూడా చేయడం జరిగింది సార్. అదే మరి చేస్తారు, నాకు ఐడియా ఉంది, కాదమ్మని అడిగేది ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఇంకా ఎవరైనా ఉంటే పేర్లు చెప్పమంటున్నా. లక్ష్మమ్మ గారు మాట్లాడతారా? విజయం వచ్చింది. నమస్కారం. మన తుమ్సి విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. సంజీవి టాటా సంజీవి బ్లడ్ చెకప్లో చేపించి ఈ నడుమంతా ఆ బ్లడ్ చెకప్ల రిపోర్ట్లు షుగరు, బీపీ, క్యాన్సరు, ఇట్లా షుగరు, బీపీ ఇట్లవంతా తేలింది. వాళ్ళకంతా చెకప్లు చేసి మాత్రలు, బీపీలు, షుగర్లు అంతా చెకప్లు చేస్తుంది. ఓకే అమ్మా, గుడ్. ఆశా వర్కర్ అదే, అందుకనే నీకు కూడా వచ్చిందమ్మా కాలు? నీకు కూడా వచ్చిందా? నువ్వు కూడా పేషెంట్వే ఇప్పుడు. నీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి కదా, అందరు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నావు కదమ్మా. ఆవిడ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అంటున్నా. డాక్టర్లకి మేజర్ ప్రాబ్లం, దే ఆర్ నాట్ మెయింటైనింగ్ దేర్ హెల్త్, దే ఆర్ గైడింగ్ అదర్స్. ఓకే, దెన్ లక్ష్మమ్మ మీరు మాట్లాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పర్లేదు. లివర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్లో ఎవరు లేరు. లివర్ ప్రొఫైల్ 7 మంది ఉన్నారు. 7 మంది పేర్లు ఉన్నాయా? చదువుతారా? ఇప్పుడు ఒకరు చదివారు, ఒక ఆవిడ్ని. కార్డియాక్ కూడా ఎవరు లేరా? 6 మంది ఉన్నారా? ఎవరు లేరా? గాయత్రి మీరు లివర్
ఇప్పుడు మొత్తం కలిసి ఈ ఊర్లో హై రిస్క్లో ఉండేది అనిమియా 6 మంది, గర్భవతులు కానీ గర్భవతులన్నా లేకుంటే ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారా? రెగ్యులర్ అంటే ఓన్లీ ప్రెగ్నెంట్ కాకుండా రెగ్యులర్ ఆల్సో. ఓకే, రెగ్యులర్ 6 మంది అనిమియా పేషెంట్లు ఉన్నారు. వాళ్లకు ఆ ట్యాబ్లెట్స్, ఫుడ్ అవన్నీ తీసుకోవాలి. రెండోది, మీ దగ్గర ఉండే వాళ్ళల్లో బ్లడ్ ప్రొఫైల్లో ఒకరు ఇట్ లీడ్స్ టు ఏంటది, ఏది అది ఏది బ్లడ్ ప్రొఫైల్ ఏ డిసీజ్కి మూవ్ కావచ్చు? బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది ఒకరు, ఆ ఒకరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది మన వాళ్ళు మాట్లాడతారు. డయాబెటీస్ ఎక్కువ ఉంది, దగ్గర 19 హై ప్రొఫైల్లో ఉన్నారు, 130 మంది నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. అంతేనా? నెక్స్ట్ లెవెల్ ఈజ్ 130 మంది ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, డయాబెటీస్ ఉండేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు డయాబెటీస్ వచ్చినప్పుడు కరెక్ట్గా మేనేజ్ చేస్తే, మీరు తినే తిండి కానీ వాడుకునే మందు కానీ కరెక్ట్గా చేస్తే మీకు ఏ ఇబ్బంది రాదు. మీరు కానీ ఇగ్నోర్ చేసి ఐ డయాబెటిక్ అయ్యి అక్కడి నుంచి హైపర్ టెన్షన్కి వెళ్ళి అక్కడి నుంచి అనేక రోగాలకు లీడ్ చేస్తుంది. ఒకటి కాదు, అది గేట్వే. మనకి ఏ జబ్బు వచ్చినా డయాబెటిక్ నుంచి చాలా జబ్బులు వస్తాయి. హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, మల్టీ ఆర్గనల్స్ ఫెయిల్ అయిపోతాయి, ఇలాంటివన్నీ వస్తాయి. అవన్నీ డాక్టర్లు చెప్తారు నాకంటే కూడా. ఇది మనం ముందుగా ఇక్కడ ఈ ఊర్లో ఎక్కువ ఉండేది డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కిడ్నీ పేషెంట్ లేరు. అదే మరిగా కార్డియాక్ ప్రొఫైల్లో కూడా ఒక సీరియస్గా లేరు. 6 మందికి లైట్గా ఉంది. ఏమై రైట్? 6 మంది లైట్గా ఉంది. లైట్గా ఉన్నప్పుడు ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకుంటే మీకు ఇబ్బందులు రావు, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇంకొక పక్క లివర్ ప్రొఫైల్లో 7 మందికి కొంచెం హెవీగా ఉంది, దానిపైన శ్రద్ధ పెట్టాలి. 79 మంది లైట్గా ఉన్నాయి. ఇక్కడ ఈ ఊర్లో మనం శ్రద్ధ పెట్టాల్సింది, ఒక పక్క డయాబెటిక్ ఒకటి, ఇంకొక పక్కన లివర్ ఒకటి. ఈ 2 అయిన తర్వాత అనిమియా ఒకటి. మూడోది బ్లడ్ ప్రొఫైల్లో ఒకరికి ఉంది, వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇది బ్రాడ్గా ఉండే ముఖ్యమైన విషయం. ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే మేము 3 రకాలుగా చూస్తున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత వల్నరబుల్ అంటే మీకు ఇప్పటికే హై లెవెల్లో ఒక డయాబెటికో, లివర్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో, లేదంటే అనిమియా ప్రాబ్లమో, ఇలాంటివన్నీ కూడా కార్డియాక్ అంటే హార్ట్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ గుండెపోటు ఇవన్నీ ఉండేటి ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మిమ్మల్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తాం, మందులు ఇస్తాం, ఏం తినాలో చెప్తాం. అదే సమయంలో మీకు ఎలాంటి లైఫ్ స్టైల్స్ మీరు ఫాలో కావాలో చెప్తాం. ఇవన్నీ మీరు ఫాలో అయితే 3 నెలలకు ఒకసారి మళ్ళా బ్లడ్ టెస్ట్ చేస్తాం. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి కరెక్ట్గా ఉన్నారా, డిట్రియేట్ అయినా చూస్తాం. ఇది ఒక అలవాటు పెట్టుకొని మీకు ఏదన్నా అర్జెంట్ అయితే మళ్ళీ రావచ్చు హాస్పిటల్కి. అదే మరి మీరు ఆన్లైన్లో కన్సల్ట్ చేయాలంటే చేయొచ్చు. రాబోయే రోజుల్లో ఏ డాక్టర్ని కూడా పెట్టి మీకు అందరికి గైడెన్స్ ఇస్తాం. ఈ 2026లో ఇవన్నీ చేస్తాం. ఇప్పటికి 80,000 మంది యొక్క క్లినికల్ టెస్టులు చేశాం. రాబోయే రోజుల్లో అవసరమైతే కుప్పం వరకు ఒక మోడల్గా చేసి 3,30,000 మంది చేస్తాం. సేఫ్గా ఎవరున్నారు, తర్వాత మీడియంలో ఎవరున్నారు, బార్డర్ లైన్లో ఎవరున్నారు, వల్నరబుల్ ఎవరున్నారు, అవన్నీ కూడా రేటింగ్ పెట్టేస్తాం. మీకు హెల్త్ స్కోర్ కూడా ఇస్తాం. మీకు 10కి ఎన్ని మార్కులు ఆరోగ్యపరంగా 6, 5, 3, 7, 8 ఇచ్చి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు చెప్పి 3 నెలలకు ఒకసారి మళ్ళీ ఈ డేటా అప్డేట్ చేసి హెల్త్ స్కోరింగ్ ఇస్తాం. మీరు ఆరోగ్యంగా ఉన్నారా అనేది ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎందుకంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా ఆలోచన, నా కోరిక. అందుకనే ఇప్పుడు ఈ డాక్టర్స్ అందరూ కూడా, ఇప్పుడు మన కుప్పం మొత్తం ఉండే డాక్టర్స్ అందరూ ఆన్లైన్లో ఉంటారు.
మీ డేటా అంతా చూస్తారు. ఏ ద్వారా డేటా అనలిటిక్స్ అన్నీ చేస్తాం. ఇక్కడ కాకుండా బెంగళూరులో ఉండే డాక్టర్స్ ఇప్పుడే చెప్పాడు, ఆన్లైన్లో వచ్చి అపాయింట్మెంట్ అడిగారు. మీరు అడిగే డాక్టర్ కూడా తీసుకొస్తాం కావాలంటే, మీకు తెలిసి ఉంటే. లేకపోతే మేమే డాక్టర్ సజెస్ట్ చేస్తాం. ఇవన్నీ మీరు చేసుకుంటే బెస్ట్ డాక్టర్ని తీసుకొస్తాం, బెస్ట్ నాలెడ్జ్ని తీసుకొస్తాం. ఏఎన్ఎంలు కూడా గైడెన్స్ ఇస్తాం. ఎప్పటికప్పుడు మీకు ఏం మాట్లాడాలి అవన్నీ కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. అందరికీ ఒకప్పుడు ఏఎన్ఎంలు బట్టి, లేకపోతే నర్సెస్ బట్టి, లేకపోతే డాక్టర్ని బట్టి ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెటర్ డాక్టర్గా ఉండేవాడు. ఇప్పుడు అట్ట కాదు, అందరికీ 90% నాలెడ్జ్ మేమే ఇస్తాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆయన పనిచేస్తే ప్రతి ఒక్క డాక్టర్ కూడా 90% నాలెడ్జ్తో పనిచేస్తాడు. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా రాదు. ఇంకా లేనిపోని రాంగ్ డయాగ్నోస్ చేశారని, తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారని అవి రాకుండా సిస్టమేటిక్గా చేయడానికి దోహదం చేస్తాం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఊర్లో వాళ్ళు కూడా, మా వాళ్ళు కూడా, పార్టీ వాళ్ళు నేను చూశాను, రమ్మన్నాను, కొంతమంది వచ్చారు. అందరూ వస్తే వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళు కూడా తీసుకెళ్ళడం లేదు, వాళ్ళు కూడా చూసుకోవడం లేదు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకోవడం లేదు. నేను చెప్పింది వాళ్ళు కూడా అర్థం కావడం లేదు, అర్థమైనా కూడా ఓవర్ కాన్ఫిడెంట్. అందుకే నేను ఏంటంటే ఒక మార్పు తేవాలంటే చాలా కష్టం, మార్పు అనివార్యం. ఈరోజు టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఆలోచించాల్సిన అవసరం. డాక్టర్స్ ఒకరు మాట్లాడతారు, ఎవరన్నా మీరు మెడికల్ డాక్టర్స్ ఎవరైనా ఒకరు మాట్లాడతామంటే మీ ఆలోచన, మీకు ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యంటే మాట్లాడండి. డాక్టర్ ఉషా కిరణ్ మాట్లాడతారు. అది చేపిస్తారులే, అవన్నీ చేపిస్తారు, చేస్తారు, అవన్నీ చేపిస్తారు. ఉషారాణి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా, ఇటురమ్మా, ఇక్కడికి వచ్చి మాట్లాడు. మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. ఈ ప్రాజెక్టు మీద మీ అభిప్రాయాలు, వాళ్ళు ఏం చేయాలో, మీరేం చేస్తున్నారు, మీకు ఎంతవరకు ఉపయోగపడతా ఉంది. రమ్మా, చెప్పమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్, సీఎం సార్ అండ్ సెక్రటరీ సార్, సౌరభ్ సార్, కలెక్టర్ సార్, డిఎంహెచ్ఓ అందరికీ గుడ్ ఈవినింగ్. కడా సార్ గుడ్ ఈవినింగ్ అండ్ ప్రజలకందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ సంజీవని ప్రాజెక్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది పేషెంట్స్ అందరికీ కూడా. దీంతో చాలా రక్తం పరీక్షలంతా కూడా చేపిస్తున్నారు. 42 టెస్టులు అనేవి ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ అనేది అందరూ చేపించుకున్నారు. 30+ ఏజ్ పాపులేషన్ అందరికీ కూడా చేయడం జరిగింది. దీని ద్వారా చాలా డయాగ్నోసిసెస్ అంతా కూడా మనకి తెలిసాయి. సో మీరంతా కూడా డాక్టర్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇలా చేయడం జరుగుతోంది. పిహెచ్సి లెవెల్లో జరిగేది, పిహెచ్సి లెవెల్లో టెస్ట్లు, డయాగ్నోసిస్ అంతా ఇస్తున్నాము. దీని ద్వారా సూపర్ స్పెషాలిటీ కావాలంటే టాటా డిఎన్సి సెంటర్స్ కూడా మేము సంజీవని డాక్టర్స్తో కూడా కనెక్ట్ చేస్తున్నాము. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్లో ఉన్నారు. ఈ సర్వీసెస్ అన్నీ కూడా మేము కనెక్ట్ చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ సంజీవనితో పేషెంట్స్ హెల్త్ రికార్డ్స్ అన్నీ డిజిటలైజ్ అవుతున్నాయి. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఫ్యూచర్ కూడా చాలా హెల్ప్ఫుల్. దీంతో ఫ్యూచర్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాము. అంటే మీకు ఏ రోజు రావాలి, మీరు అంటే ఇప్పుడు కొంతమందికి ఎప్పుడు రావాలి అనేసి కూడా తెలియదు. సో అప్పుడు మీకు మేము ఫ్యూచర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సో దాని ద్వారా టాటా డిఎన్సి సెంటర్స్ నుంచి రిమైండర్స్ కాల్స్ కూడా వస్తున్నాయి. అంటే మీరు ఈరోజు వెళ్ళేసి చూపించుకోవచ్చు, డాక్టర్స్ అవైలబుల్లో ఉంటున్నారు అని చెప్పేసి అంతా చేస్తున్నాము. ఈ సర్వీసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో దీంతో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఓకే, మీ రికార్డ్స్ కూడా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడన్నా ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోయినప్పుడు కూడా అదే రికార్డ్స్ చూపించుకొని వాళ్ళ దగ్గరని కూడా మీరు ఒపీనియన్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా జరుగుతుంది. సో మీకు ఎంతవరకు ఉపయోగపడతా ఉందమ్మా ఈ ప్రాజెక్ట్? నీకు యాజ్ ఎ డాక్టర్ ముందు నీ ఎఫిషియన్సీకి దీనికి ఎంతవరకు ఇంప్రూవ్ అయింది నీ అనుభవం?
సార్ అంటే మేము పేషెంట్స్కి ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా బాగా చూసి మేము ఇంకా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్. వాళ్ళ డిజిటలైజేషన్ చేస్తున్నాం సార్ వాళ్ళ రికార్డ్స్ అంతా కూడా. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు పేషెంట్ మాట్లాడుకునింది ఎస్ సార్ ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి మెడికల్ టెక్స్ట్ గా కన్వర్ట్ అవుతుంది కదా? ఎస్ సార్. ఇప్పుడు ఇంకా చేయలేదా? ఏఐ ద్వారా చేస్తున్నాం సార్. చేస్తున్నారు కదా? చేసినప్పుడు మీకు పని తగ్గిపోతుంది, రాసేదంతా కూడా తగ్గిపోయింది కదా? ఎస్ సార్. పేపర్ వర్క్ తగ్గుతుంది సార్. పేపర్ వర్క్ తగ్గి పేషెంట్ తో మాట్లాడడం, ఆ రికార్డ్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోవడం అవన్నీ వస్తున్నాయి కదా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఒకసారి చెప్పండి, ఊర్లో వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఇంకా మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉండి మీరు కవర్ కాలేదా? అంటే మీరు హాస్పిటల్కి వచ్చుండి హాస్పిటల్కి రాకపోతే ఎవరికి తెలియదు ఫస్ట్ టైం. మీరు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరినీ మీరు రికార్డ్స్ చూసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని దగ్గర ఈ ఊర్లో 500 మంది దగ్గర చేశారు, 479 మంది చేశారు. రాష్ట్రం మొత్తం 72 లక్షల మందికి క్లినికల్ టెస్టులు చేయాలనుకుంటున్నాం. మన కుప్పంలో అయితే 80,000 చేశాం ఇప్పటికీ. మీరు ఎవరైనా ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి ప్రజల్లో కూడా, మీరు డాక్టర్స్ కానీ ప్రజలు కానీ. మీకు ఈ సబ్జెక్ట్ అర్థం ఓకే అని మైక్ అండి, మైక్ ఇంకొక మైక్ కూడా పెట్టుకోకూడదు. ఓకే, దగ్గరగా ఉందండి రిట్రా. ఓకే అమ్మ మాట్లాడు. థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. రీసెంట్లీ ఐవ్ లాస్ట్ మై బ్రదర్ ఇన్ లా సార్ డ్యూ టు హార్ట్ అటాక్. వాళ్ళ మదర్ కూడా ముందే ఉన్నారు మీతో మాట్లాడడానికి ట్రై చేయాలని. అంటే హార్ట్ రిలేటెడ్ స్పెసిఫిక్గా ఈ మధ్య కాలంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అందరికీ వస్తుంది. గవర్నమెంట్ తరఫున అందరికీ హార్ట్ రిలేటెడ్ ఏమన్నా టెస్ట్? ఒక్కోసారి సిమ్టమ్స్ లేకుండా ఈజ్ ఆస్కింగ్ వన్ మోర్ క్వశ్చన్. వన్స్ బ్లడ్ టెస్ట్ ఆఫ్టర్ 72 lakhs. If you do 100% blood test, then on the basis of that vulnerable patients or prospective vulnerable, that also will identify through AI. Then we will monitor them once in 3 months. Then we will take precautions. That is what is asking. చాలా సంతోషం, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. రమ్మ, ఇప్పుడు దానికి ఏం చేయగలుగుతాం మనం ఒకసారి వర్కౌట్ చేస్తే. మీరు గౌర్ సార్, సో ముఖ్యంగా హార్ట్ అటాక్ కేసుల్లో సార్ ఇప్పుడు స్టెమీ అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం సార్. ఓకే, మరి మాట్లాడతాను. ఒక 3 lakhs ఇచ్చేసేయండి, నేను 3 లక్షలు ఇమ్మంటాను. ఓకే అమ్మా, పమ్మా చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ధైర్యంగా ఉండి సార్. సో స్టెమీ అనే ప్రోగ్రామ్ కింద సార్ ఒక హార్ట్ ప్రాబ్లం చనిపోయాడు, ఆయనకు ఒక 3 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చేస్తున్నాం. చెప్పండి సార్. ప్రోగ్రామ్ భాగంగా కూడా సార్ ఒకటి ఇప్పుడు ఏదైతే మీరు అడ్వాన్స్గా అది చెప్పారు సార్, సూట్ కేస్ జపనీస్ టెక్నాలజీతో వస్తూ ఉందో సార్, దాంట్లో అల్ట్రాసౌండ్ చేయడానికి కానీ ఇతర టెస్టులు చేయడానికి కూడా వీలు పడుతుంది సార్. అది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే వన్స్ ఇన్ ఏ వే కొంతమంది చేస్తున్నాం, యూనివర్సల్గా చేసి క్రిటికల్గా ఉండే వాళ్ళకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు వస్తుంది. ఇవన్నీ కూడా ప్రొసీజర్స్లో SOPలో మనం ఎస్టాబ్లిష్ చేయాలి తప్పనిసరిగా సార్. అది కూడా వర్కౌట్ చేస్తాం సార్. అట్లానే ఇంజెక్షన్ అవైలబిలిటీ సార్, అంటే హార్ట్ అటాక్ రాగానే ఆ గోల్డెన్ అవర్ ఉంటుంది సార్, నెక్స్ట్ 2 hours to 4 hours ఇంజెక్షన్ ఇవ్వాలని కార్బిటసాల్ ఇంజెక్షన్ ఏదో ఉంది సార్. అది కూడా ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులో పెట్టేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా కార్యక్రమాలు చేస్తాం సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఆయనకి ఇవ్వండి మైక్. సార్, నా పేరు వివి రాజు సార్, మాది డొంగమానపల్లి గ్రామము. ఇక్కడ ఒక 3 నెలలు ముందు సార్ బ్లడ్ చెకప్ చేయించిన నేను కూడా. రిపోర్ట్ అనేది వాట్సాప్లో పెడతామని రిపోర్ట్ వచ్చినాయి సార్.
ఆ రిపోర్టు మాకైతే అర్థం కాదు సార్. ఏమైంది, నేను బ్లడ్ ఇచ్చినాను, నా బ్లడ్ నా ఆరోగ్యం ఎట్లా ఉంది ఏమనేది తెలియడం లేదు సార్. రిపోర్ట్ మాత్రం పెట్టినారు, అది వాట్సాప్లో చూస్తే మాకు అర్థం కాదు సార్. ఆ రిపోర్టు అది ఎట్లా ఏం చేయాలని తెలియదు సార్. నేను మా భార్య ఇద్దరు ఇచ్చినాం సార్. ఒక్క సెకండ్, ఇక్కడ ఏఎన్ఎంలో ఎన్ని కుటుంబాలకు ఉన్నారు? ఏఎన్ఎం ఓవరాల్ గా ఎన్ని ఫ్యామిలీస్ ఒక ఏఎన్ఎం ఉన్నారు? 3000 ఫ్యామిలీస్ కి ఏఎన్ఎం ఉంటారు సార్. సో అందులో మనకు వల్నరబుల్ ఎన్ని ఉంటాయి? 60-70 కదా. అవును సార్. ఆ 60-70 ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు మనం వాళ్ళు పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎడ్యుకేట్ చేయాలి. దట్ ఈస్ ది ప్రోగ్రామ్. తప్పకుండా నేను ఒక పని చేస్తాం, మీకు పంపడమే కాకుండా మన ఏఎన్ఎంలో వచ్చి చెప్తారు. ఒకవేళ దానికంటే ఎక్కువ చెప్పాల్సి వస్తే ప్రైమరీ హెల్త్ సెంటర్కి మిమ్మల్ని పిలిపించుకొని మీకు గైడెన్స్ ఇస్తారు. సరే సార్. నేను మా భార్య ఇద్దరు ఇచ్చినాం సార్. మా భార్య రిపోర్ట్ ఇంకా రాలేదు సార్. అది ఒకసారి చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకొని క్లియర్ గా చేయండి. విల్ డూ ఇట్, చేస్తాం. నమస్కారం సార్. సో సార్ ఇప్పుడు మీ అందరికి అర్థమైంది, ఎక్కువ వాళ్ళకి అందరికి అర్థమైంది సబ్జెక్టు. అర్థమైందని చేయి పైకి ఎత్తండి. అర్థమైందంటే ఓకే, దట్స్ గుడ్ సార్. అది కాకుండా ఇంకా వారు ఎట్లయితే అన్నారు సార్, ఎవరైతే క్రిటికల్ కేసులో ఉన్నారో వాళ్ళకి ఫోన్ కూడా చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు 570 మంది ఎవరైతే ఉన్నారు సార్, దాంట్లో దాదాపు 285 మందికి ఫోన్ ఇప్పటికీ పోయింది సార్. వరుసగా ఎవరైతే మరీ సీరియస్గా ఉన్నారో వాళ్ళకి ముందర ఫోన్ చేయడం, తర్వాత మిగతా వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఆయనకు ఒకసారి మైక్ ఇవ్వండి, అమ్మాయికి మైక్ ఇవ్వండి, ఆవిడికి ఈవిడికి ఇద్దరికి మైక్లు ఇవ్వండి తొందరగా. రమ్మనండి, వీళ్ళు అయిపోతాను వాళ్ళు రమ్మనండి. కానీ మా మాట్లాడమా, అక్కడి నుంచి మాట్లాడమా. సార్ మా నాన్నది ఐరాల మండలం సార్, డయాలసిస్ పేషెంట్ సార్. వాళ్ళు చిత్తూరుకు రావాలంటే రోజుకు 700 అవుతాను సార్. మీరు కానీ ఐరాల్లో డయాలసిస్ సెంటర్ పెడితే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది సార్. ఎన్ని వస్తాయి చూద్దామా, ఒకసారి రాసుకోండి ఎంతమంది పేషెంట్లు. 3 సార్లు రావాలి సార్. నిజమా అంటే ఊరూరులో పెట్టలేము, దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఎంతమంది మినిమం పేషెంట్లు, విల్ వర్క్ ఇట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మహిళ సార్, మహిళా కార్యక్రమం కింద సార్ ఎవరైతే ఎలిజిబుల్ కపుల్స్ ఉన్నారో మీరు చెప్పాలి. వాళ్ళు కూడా మాట్లాడతారు సార్. వాళ్ళకి ఆవిడకి ఒకసారి మైక్ ఇవ్వండి, 1 minute, ఎక్కువ టైం లేదమ్మా. మీరు ఇక్కడ చూపించుకోండి, ఏదైనా ఉంటే సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. సార్ థ్యాంక్ యూ సార్. సరే, ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మాకు పల్లంనేరులో ఇవన్నీ కావాలని అడుగుతున్నాం. అన్ని దిక్కల్లో వస్తున్నాం. ఇప్పుడు చిత్తూరు జిల్లా అంతా పెడుతున్నామా, చిత్తూరు జిల్లా అంతా పెట్టాం, స్కేల్ అప్ చేసాం. సురేఖ గారు వచ్చి చెప్తారా? నా పేరు యశోదమ్మ, నాకు థైరాయిడ్ ఉంది సార్, చాలా నొప్పి, గొంతు. 2 సంవత్సరాలు ఇంకా మాత్రలు తింటా ఉన్నాను సార్. అది ఇప్పుడు చేస్తారమ్మా. థైరాయిడ్ ఉంది, దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారో, ఆపరేషన్స్ అవన్నీ కూడా చూసుకోండి. ఓకే, మీకు రిపోర్ట్ వచ్చింది కదమ్మా, మీకు కూడా బ్లడ్ టెస్ట్ వచ్చింది సార్. నీకు రిపోర్ట్ వచ్చిందా? వచ్చి అవన్నీ పిలుస్తారమ్మా, దాని ప్రకారం ఫాలోగా చేపిస్తాం. సరే సార్. ఓకే, ఆవిడకి కూడా ఇవ్వండి. సార్ నాకే రక్త కొంచెం చెమట అంతే, చేలు కాళ్ళంతా చేలు కాళ్ళు చెమట పడుతుంది సార్. చెమట పడుతుందమ్మా, నీకేముందో నీకేం తెలుసు, నీకు తెలియదు కదా. నువ్వు రక్త పరీక్ష చేస్తే వాళ్ళు చెప్తారు, నువ్వే చెప్పుకుంటే ఎట్లా? చేయించుకుంటే దాని ప్రకారం చెప్తారమ్మా నీకు. మీరేం చేస్తున్నారంటే మీరు ఊహించుకుంటున్నారు, నాకు అనారోగ్యం ఉంది, చెమట పడుతుంది, నువ్వు పట్టింది. డెఫినెట్గా డాక్టర్లకు పరీక్ష చేస్తారు, చేపిస్తారమ్మా. రక్త పరీక్ష చేస్తారు కాబట్టి కూర్చోండి, కూర్చోతప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ ఇది కానివ్వండి, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చో. మహిళా తరఫున మీరు మాట్లాడతారమ్మా. ఏం పేరు? చందన. ఇవ్వండి మైక్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు చందన. వీళ్ళు మైనా అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరు మొబైల్లో, అంటే ఎస్పెషల్లీ ఉమెన్స్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోమని, దాంతో ఉమెన్స్కి సంబంధించిన ఓబీజీకి సంబంధించిన దాని నుండి అవేర్నెస్ కల్పిస్తున్నారు సార్. దాంట్లో పీరియడ్స్ అప్పుడు ఎంత హైజీనిక్గా ఉండాలి, హిమోగ్లోబిన్ అనేది ఎంత మనము మెయింటైన్ చేసుకోవాలి, ఏ ఫుడ్ తింటే మనకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది, అనీమియా రాకుండా ఎలా చూసుకోవాలని వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. మీకు ఉపయోగపడుతుందమ్మా? సార్. ఓకే అమ్మా, గుడ్. మీ అనుభవాలు ఏంటమ్మా? మిగిలిన వాళ్ళకి గైడెన్స్ జనరల్గా మాట్లాడండి.
కానీ సార్ నా పేరు కవిత సార్. గుడ్ ఈవినింగ్ సార్. మైనా మహిళ గురించి చెప్తా ఉన్నాను సార్. పీడీస్ గురించి తిరిగి డెలివరీ అయినాక తర్వాత ఒక పిల్లోడు అయినాక ఎంత గ్యాప్ ఇడ్చుకోనాలా, 3 years తర్వాత తిరిగా మళ్ళీ పిల్లలు కనాలా అని చెప్పారు. ఇప్పుడు ఆడబిడ్డ చెప్పినట్టు ఇది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఏమైందంటే రాను రాను జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మామూలుగా మన రాష్ట్రంలో 1.6 అంటే 1.6% మాత్రం ఒక జీవిత కాలంలో ఒక జంట పిల్లలకు జన్మనిస్తున్నారు. అంటే 1.6. జనాభా ఇదే విధంగా ఉండాలంటే 2.1 ఇవ్వాలి. అంటే ఒక్కొక్కరు 2.1కి జన్మనిస్తే మన పాపులేషన్ జనాభా బ్యాలెన్స్ అవుతుంది. 1.6 అయితే తగ్గిపోతుంది. అది 1 దానికంటే తక్కువ అయితే ఇంకా తగ్గిపోతుంది. దీనివల్ల రేపు రాబోయే రోజులు ఉండే జనాభా కూడా తగ్గిపోతారు. ఉండేవాళ్ళు ముసలోళ్ళు అవుతాం. ముసలోళ్ళు అయిన తర్వాత చనిపోతారు. చనిపోయిన తర్వాత పిల్లలు తక్కువ ఉంటారు కాబట్టి జనాభా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలా దేశాలు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తుంటే 24-25 సంవత్సరాల్లో స్టెరిలైజేషన్ చేసేసుకుంటున్నారు. దానివల్ల ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళా ఎప్పుడన్నా అవసరం అయితే కూడా పిల్లలకనే ఇది ఉండదన్నమాట. అలాంటివన్నీ కూడా మహిళ చేస్తున్నారు. అది మంచి ఇది. అదే మరిగా మహిళల ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన కేర్ అండ్ గ్రో అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. మీ పిల్లలకు ఆరోగ్యం మన అంగన్వాడీ ద్వారా అవి కూడా టెస్ట్ చేస్తున్నాం. పిల్లలు పుట్టినప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ వస్తాయి. అవి వచ్చినప్పుడు కానీ కరెక్ట్ చేస్తే వాళ్ళకు మామూలు పిల్లల మారిగా ఉంటారు. లేకపోతే చెవిటోళ్ళుగా, లేకుంటే డమ్ అండ్ డఫ్గా, లేకుంటే డిఫరెంట్ మూడ్కి వెళ్ళడం, అలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కొంతమంది గ్రోత్ కూడా తగ్గిపోతా ఉంది, పెరగడం కూడా తగ్గిపోతా ఉంది. నువ్వేంటమ్మా ఏమైనా చెప్పాలా? నువ్వు నేత్ర అని ఆమె వస్తుంది సార్. క్యారెంట్ గ్రోత్ చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. సార్ నమస్కారం సార్. నా పేరు నేత్ర. మా పాపకి బ్రెయిన్ ప్రాబ్లం సార్. ఇక్కడ కేర్ అండ్ గ్రోలో చూపించిన మెడికల్ దగ్గర బ్రెయిన్ ప్రాబ్లం ఏం చేసేదని కాదు అని చెప్పినారు సార్. ఓకే, అది తీసుకొని మనం ఏం చేయాలో మీరు వర్కౌట్ చేసి నెక్స్ట్ లెవెల్లో కన్సల్టేషన్ పెట్టండి సార్. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ పిఎస్ మెడికల్ కాలేజ్లో టైఅప్ చేశారు సార్. అదే మరి దాన్ని ఇప్పుడు చెప్పిస్తాం, చేయించి ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం తప్పనిసరిగా సార్. సార్ ప్రస్తుతానికి కేర్ అండ్ గ్రోలో ఒకటే స్క్రీనింగ్ మాత్రమే అయింది. ఇంకా కూడా ఎవరిది అయితే స్క్రీనింగ్ అయిందో మీరు మాట్లాడతారమ్మా, చెప్పండి. మీకు ఎంతమంది సార్? చెప్పండి. నమస్తే సార్. నా పేరు అరుణ సార్. నేను అనిమిక్ మదరు, ట్విన్స్ పిల్లలు. అప్పటి నుంచి అంగన్వాడీలో కేర్ తీసుకున్నాడు సార్. డెలివరీ అయ్యి 6 months అయిన వరకు కేర్ తీసుకొని ఫుడ్ అన్నీ కూడా సప్లై చేశారు. తర్వాత కేర్ అండ్ గ్రో వచ్చిన తర్వాత పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ మనం క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా రియాక్ట్ అవుతున్నారా లేదా, మనం ఏదైనా తీసుకురమ్మన్నప్పుడు తీసుకొస్తున్నారా లేదా, అలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేశారు సార్. మేము దానికి ఆన్సర్స్ ఇచ్చాము. సో వాళ్ళు రిజల్ట్ అనేది మనకి ఇంకా ఇస్తామని చెప్పారు సార్. కార్డ్ ఏదో ఇస్తామని చెప్పారు సార్. దాని తర్వాత వాళ్ళు ఏమని చెప్తే దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకోవచ్చు సార్. పిల్లల్ని ఏంటయ్యా నువ్వేంటి సార్? అది స్క్రీనింగ్ అయితే సార్. ఇంకా మదర్ ఓరియంటేషన్స్, పేరెంట్ ఎంగేజ్మెంట్స్ ప్రాబ్లీ ఇంకో 2-3 days లో స్టార్ట్ చేస్తున్నాము. అంటే వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేశారు కదా? అవును సార్, అవును సార్. ఒక స్క్రీనింగ్ కంప్లీట్ చేసాం సార్. ఒక స్క్రీనింగ్ కంప్లీట్, ఒక సెట్ ఆఫ్ స్క్రీనింగ్ కంప్లీట్ అయింది 403 సెంటర్స్ లో. వెన్ కమ్ టు 25 ఫస్ట్ పైలట్ లో 2 స్క్రీనింగ్స్ కంప్లీట్ అయింది. దానికి అవుట్పుట్స్ కూడా వచ్చాయి. ఈ ఊరు ఫస్ట్ పైలట్ లో కవర్ కాలేదు సార్. ఈ ఊర్లో ఇప్పుడే ఫస్ట్ స్క్రీనింగ్ చేశారు సార్. ఇంకా నెక్స్ట్ సెకండ్ స్క్రీనింగ్ ఆఫ్టర్ 3 months టేకప్ చేస్తారు సార్. తర్వాత ఈ పర్టికులర్ కేసుది వచ్చి పిఎస్కి నేను వెళ్ళాను సార్. ఆ రోజు సెరెబ్రల్ పాలసీ అన్నారు డాక్టర్ గారు. కాకపోతే ఏమంటే వీళ్ళు స్టార్టింగ్లో చూపించారు. డాక్టర్ అడ్వైస్ చేసింది ఏంటంటే కొద్దిగా అర్లీగా వచ్చింటే దెర్ ఇస్ అ ఛాన్స్ కొద్దిగా. కాకపోతే ఇప్పుడు ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తున్నారు సార్. ఫిజియోథెరపీ వల్ల నించోలేకపోయినా కూర్చోంటుంది. అండ్ ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఫీడ్బ్యాక్ ఏం చెప్తున్నారంటే ఫిజియోథెరపీ చేయించండి, తర్వాత ఈ ఫిట్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు సార్.
ఆ గైడెన్స్ ఇవ్వండి. ఒకవేళ ఆపరేషన్ ఫిట్ అయితే ఆపరేషన్లో అవన్నీ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. అలాంటి పిల్లలు ఒక 35 మంది ఉన్నారు మన నియోజకవర్గంలో. ఇలాంటి చిన్న వీళ్ళకందరికి గైడెన్స్ ఇవ్వాల్సి ఉన్నారు. అందుకనే ఇప్పుడు కేర్ అండ్ గ్రో అనే ఆర్గనైజేషన్ ఒక యాప్లో మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారో అవన్నీ అనలైజ్ చేసి వాళ్ళని ఏ విధంగా కరెక్ట్ చేయాలో చేస్తాం. కొంతమంది డాక్టర్స్ దగ్గరికి పంపించి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి కూడా ఇప్పిస్తాం. ఇట్లా వేరియస్ స్టేజెస్లో తీసుకుంటున్నాం. ఒక పక్కన మీరు చూశారు ఇంతవరకు ఆడబిడ్డలకి ట్రీట్మెంటు, లేకుంటే ప్రెగ్నెన్సీ, లేకుంటే మనం మినిస్టర్లు అయినప్పుడు ఏ విధంగా ఉండాలి అవన్నీ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఎండ్ టు ఎండ్ పిల్లలు పుట్టినప్పటి నుంచి పిల్లలు పుట్టే ముందు కూడా గర్భవతి అయినప్పటి నుంచి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలని ఇచ్చి అన్ని రకాల డిసీజెస్ని ఏ విధంగా కవర్ చేయాలో కవర్ చేస్తున్నాం. ఇది కొంత టైం పడుతుంది, అన్ని పర్ఫెక్ట్గా చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఆయనకు ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఇంకొకరిద్దరు అయితే టైం లేదు, మళ్ళీ నేను హెలికాప్టర్ ఎక్కాలి. మాట్లాడా. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. యాక్చువల్లీ మా సిస్టర్కి సివియర్ లివర్ డిసీజ్ వచ్చింది. సో ఈ సంజీవిని ప్రోగ్రామ్ అనేది కానీ మాకు ముందే ఉంటే సో ఇంత దూరం ఇది చాలా ఉపయోగపడేది మాకు. కానీ ఇప్పుడు ఏమైందంటే మేము చివరి స్టేజ్లో బెంగళూరుకి వెళ్ళి చాలా సఫర్ అయ్యాము. సో మేము నారాయణ హాస్పిటల్లో తీసుకొని సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఆమె డూయింగ్ వెల్. సో సీఎం రిలీఫ్ ఫండ్కి మేము అప్లై చేసాము. సో దాని తరపున మీరు ఏమైనా సహాయం చేస్తే మాకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. చూద్దాం, తీసుకోండి, మీరు మాట్లాడదాం. ఒకసారి తీసుకోండి, మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎవరే మాట్లాడాలంట, ఇవ్వండి, మాట్లాడమ్మా. నమస్తే సార్, రమ్మా. నా పేరు భార్గవి. దగ్గర పెట్టుకో మాట్లాడమ్మా, దగ్గర పెట్టుకో. సార్, కేర్ అండ్ గ్రో వల్ల ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లలకి మైండ్ ఎలా డెవలప్ అవుతా ఉంది, పిల్లల స్కిల్ ఎలా ఉంది అనేసి ఒక ముఖ్య ఉద్దేశం వల్ల మాకు అంగన్వాడీ కేంద్రం ద్వారా 5 years బిలో ఉన్న పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ని పిలిచి వాళ్ళ ఎలా ఉంది అనేసి స్క్రీనింగ్ అనేది చేశారు సార్. సో అది ప్రాజెక్ట్ అనేది మాకు చాలా బాగా నచ్చింది. ఈ మంత్ ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళకి వీడియోస్ అనేసి ఇంట్లోనే ఎలా వాళ్ళని యాక్టివిటీస్ అనేది చేయించాలనేసి చెప్పడం జరిగింది. అది ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది సార్. దానివల్ల ఏమంటే పిల్లలకి ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ టైంలో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సార్. మీరేంటమ్మా, ఇక్కడ ఈ ఊరన్నా? ఈ ఊరమ్మా. అంటే అంగన్వాడీలో చూసేది మీరు ఐడెంటిఫై చేసి చూసారా? ఏంటి సార్? మీరు ఎట్లా 3.5 year బేబీ సార్, డైలీ అంగన్వాడీకి పంపిస్తున్నారు కాబట్టి అక్కడ చేస్తున్నారు. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ గా ఉంది ప్రాజెక్ట్, చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సార్. అది యాజ్ ఏ పేరెంట్ గా మన చైల్డ్ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకని ఇప్పుడు ఏం చేశాం, చిత్తూరు జిల్లా మొత్తం ఎక్స్టెండ్ చేసాం. ముందు కుప్పం ఉండేది, ఇప్పుడు చిత్తూరు జిల్లా పెట్టాం. ఈ సక్సెస్ అయితే రాష్ట్రం అంతా పెడతాం. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్ ఫీడ్బ్యాక్. ఇంకా టైం తక్కువ ఉందా? అతనికి ఒక్కసారి మైక్ ఇచ్చేయండి. ఇంకా మీరు ఏదైనా ఉంటే సమ్మింగ్ అప్ చేసేయండి. నమస్తే సార్. ఏంటి చెప్పా? ఒక సాధారణ వ్యక్తి ఏదైనా బాడీ చెకప్ చేసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళి 5,000, 6,000 రూపీస్ ఖర్చు పెట్టాలి సార్. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ సంజీవిని ప్రోగ్రాం పెట్టిన ద్వారా చాలా చాలా ఉపయోగపడింది సార్. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఏదేది డిఫెక్ట్స్ ఉందో అనేది తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి కొందరు లేజినెస్ ద్వారా భయపడి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం లేదు సార్. అది కానీ మీరు ఈ ప్రోగ్రాం ప్రతి ఇంటికి ప్రతి మనిషికి చేపించారు, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చేసుకున్నాను సార్. అక్టోబర్లో నాకు 10 రోజుల్లో నాకు రిపోర్ట్ వచ్చింది, కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పారు సార్. నాకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా కాల్ వచ్చింది సార్. వాళ్ళు డైట్ కంట్రోల్ అనేది నాకు వాట్సాప్లో పెట్టారు. సో ఇలా తీసుకొని ఇలా చేసుకోండి అని చెప్పారు సార్. సో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే బ్రదర్ చెప్పాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడంతా కూడా మేము చాలామంది పార్ట్నర్స్ తీసుకొస్తున్నాం. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, కేర్ అండ్ గ్రో. మీ పిల్లల యొక్క మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం ఒక యాప్ తయారు చేసి అందులో ఐడెంటిఫై చేసి అంగన్వాడీ ద్వారా అందరిలో మైండ్ డెవలప్మెంటే కాకుండా ఎంగేజ్మెంట్ చేసి చిన్న చిన్న డెఫిషియన్సీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేస్తాం. ఒకవేళ డాక్టర్ దగ్గర పంపించాల్సి వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాం. అది ఫస్ట్ స్టెప్. 2, మైనా మహిళలు వాళ్ళు చేసింది మీరు చూస్తే, ఎవరైనా సరే పెళ్ళయిన తర్వాత మినిస్ట్రీలు ఎట్లా మేనేజ్ చేయాలి,
హైజీనిక్గా ఎట్టుండాలి, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హిమోగ్లోబిన్ తగ్గకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి, తర్వాత డెలివరీకి గ్యాప్ ఎంత ఉండాలి, అదే మరిగా స్టెరిలైజేషన్ ఎందుకు చేసుకోకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. అది కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే సమయంలో ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్లో చాలా మీ డేటా అంతా కూడా అనలిటిక్స్ అన్ని తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య వివరాలు, హిస్టారికల్ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తాం. ఆ హిస్టారికల్ రికార్డ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఎవరైతే వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. 42 పారామీటర్లు చేస్తాం. నాకు సక్సెస్ అయితే ఆ జపాన్ టెక్నాలజీ కూడా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మీ ఇంటి దగ్గరనే సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎక్స్రే కానీ అవన్నీ కూడా అక్కడ తీసేసి ఇంకా ఫుల్ ప్రూఫ్గా వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ముందు మీరు ఎలాంటి ఫుడ్ తినాలో చెప్తాం, మెడిసిన్ ఎంత తీసుకోవాలో చెప్తాం, లైఫ్ స్టైల్ కూడా గైడ్ చేస్తాం. ఈ 3 మీరు చేస్తే ఎప్పటికప్పుడు మళ్ళా మేము గైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ని ఒక యాప్ కూడా తయారు చేశాం. గడిచిన ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పటికీ 10 లక్షల మంది దాంట్లో మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఏ దినాల్లో ఫుడ్ అంతా ఎప్పటికప్పుడు చెప్పడం, 3 నెలలకు ఒకసారి మీరు చెప్పినట్టు క్లినికల్ టెస్ట్లు అయితే దాన్ని బేస్ చేసుకొని ఏ ఫుడ్ తినాలో మళ్ళా గైడ్ చేయడం. మనుషులకు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, రైసే తినేవాళ్ళం. రైస్ ఎక్కువ తినేదాని వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల షుగర్ వస్తుంది. షుగర్ వస్తే డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే గేట్వే అన్ని డిసీజులకు వస్తుంది. అది పెద్ద ప్రమాదం. అదే సమయంలో ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ దేంట్లో వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవాలంటే చాలా వరకు మీరు తీసుకున్నట్టు మిల్లెట్స్ తీసుకోవాలి, పప్పు ధాన్యాలు తీసుకోవాలి, కూరగాయలు తినాలి, పళ్ళు తినాలి, లేకుంటే చికెన్ కానీ ఎగ్ కానీ లేకపోతే ఫిష్ కానీ హై ప్రోటీన్ ఉన్నట్టు తీసుకోవాలి. అది తీసుకొని ఫ్యాట్ తగ్గించుకోకపోతే కొలెస్ట్రాల్ వస్తుంది. అది కూడా తగ్గించుకోవాలి, ఎక్కువ తినకూడదు. అదే సమయంలో ఇంకొక పక్కన వేరియస్ ఫుడ్ హ్యాబిట్స్ చెప్పి ప్రతిరోజు మీరందరూ కూడా ఒక అర్ధ గంట ఎక్సర్సైజ్ చేయాలి. మీరు నడవాలి, ఒక 2-3 కిలోమీటర్లు నడవాలి. లేకపోతే మీరు నడవలేకపోతే ఒక సైకిల్ కొనుక్కొని ఆ సైకిల్ని దొక్కాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ తెచ్చాం, ఆడవాళ్ళు కూడా దొక్కచ్చు. ఎక్కడికి పోవాలన్నా ఎలక్ట్రికల్ సైకిల్లో పోయి ఎంత వీలైతే అంత తొక్కితే పని అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి మంచి అలవాట్లన్నీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు సహకరిస్తే మనకు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటే రాష్ట్ర ఆరోగ్యం, రాష్ట్ర పరిస్థితి కూడా బాగుంటుంది. కాబట్టి ఇది నేను చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను. దీన్ని లాజికల్గా తీసుకోవడం నాకు కూడా చాలా సమయం పడుతుంది. ఇది జరిగితే మాత్రం మన బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి పోవడమే తగ్గిపోతే నాకు ఎన్టీఆర్ వైద్య సేవ తగ్గిపోతుంది. లేకపోతే మీరందరూ హాస్పిటల్కి పోతే నాకు బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం చేద్దాం. ముందు కుప్పాన్ని ఒక మోడల్గా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక మోడల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేశాం. ఈ నెలే బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నాడు. ఈ ప్రాజెక్టులని సమీక్ష చేస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్.